ఆల్రెడీ మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాలు 22 నెలలైంది. మరి సరే అప్పుడంటే అధికారంలో లేరు, అధికార పక్షం నుంచి దాడులు ఎదురవుతున్నాయి, అయితే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అప్పుడు తను యువగళం పాదయాత్ర సందర్భంగా వారందరినీ గుర్తుపెట్టుకుంటాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా వారందరిపై చర్యలు తీసుకుంటాము అని అనటం వరకు బాగుంది. సరే దానికి ఏదో ఆయన చిన్నపాటి రెడ్ బుక్ చూపించి నేను దీంట్లో అన్నీ నోట్ చేసుకుంటున్నానని చెప్పేసి సో దాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు వైసీపీ నాయకులు కూడా. ఇప్పుడు ఏ అరెస్ట్ జరిగినా కూడా రీసెంట్గా అంబటి రాంబాబు అరెస్ట్ కానీ లేకపోతే ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కుంభకోణాల విషయంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న అరెస్టులను కూడా వాళ్ళు ఆ రెడ్ బుక్లు గురించి అయితే ఏదైతే ప్రస్తావించారో దాని ప్రకారమే జరుగుతున్నాయి అరెస్టులు. కాబట్టి మీరు కూడా కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు కూడా ఎందుకు దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది? నాకు తెలిసినంతవరకు ఇది ఒక నేషనల్ మీడియాకు సంబంధించిన ఒక సెమినార్ ఆర్ కాన్క్లేవ్ టైప్ ఆఫ్ ప్రోగ్రాంలో ఆయన ఈ మాటలు మాట్లాడారట. ఈవెన్ నేషన్ వైడ్గా కూడా ఆ రకంగా చెప్పడం ద్వారా ఒక నెగిటివ్ సిగ్నల్ ఏమి మీకు సెండ్ చేసే అవకాశం మీకు కనపడటం లేదా? అంటే మీ పట్ల, మీ పార్టీ పట్ల కక్ష సాధింపులు అనే దానికి ఊతం ఇచ్చినట్లు అవుదా? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి సిటీ 2027 ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఏదైతే ఈ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంశాన్ని ఎత్తి మాట్లాడారో అది మీరు చెప్పినట్టుగా నేషనల్ మీడియాలో సురేష్ గారు అజయ్ గారు ఫస్ట్ వచ్చింది ఆడియో ఇప్పుడు రావడం లేదు. వినపడుతుందా సురేష్ గారు? పీసీఆర్ మాట్లాడండి మీరు. అజయ్ గారు కంటిన్యూ ప్లీజ్. సురేష్ గారు వినపడుతుందా? ఓకే 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 సార్ కంటిన్యూ. సురేష్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి సిటీ 24/7 ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే నేషనల్ మీడియా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా నారా లోకేష్ గారు ఆ అంశాన్ని తీసుకురావటం జరిగింది తప్ప దాన్నేదో నేషనల్ స్థాయిలో రెడ్ బుక్ అనే అంశాన్ని తీసుకొచ్చి కక్ష సాధింపు చర్యలకి పాల్పడాలని నిజంగా మా నాయకుడికి ఉంటే సురేష్ గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి మీరు డిబేట్లు పెడుతూనే ఉన్నారు. మీ డిబేట్లో రామారావు గారు లాంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది వాళ్ళ గళం విప్పుతూనే కూటమి ప్రభుత్వంపై అనేక రకాల దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు జరిగినాయి సురేష్ గారు? గతంలో వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేస్తున్న అకృత్యాలని సోషల్ మీడియాలో వాట్సాప్ లో షేర్ చేసినా, ఫేస్బుక్ వేదికగా ప్రశ్నించినా, లేదా ఒక వీడియో పెట్టి క్వశ్చన్ చేసినా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు. నైట్ 11ంటికి 12ంటికి గోడలు దూకొచ్చి తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా అక్రమ అరెస్టులు చేసి వాళ్ళని రాష్ట్రం మొత్తం తిప్పి కరోనా అంటించి చంపేశారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు సురేష్ గారు. ఈ రోజు మీరు ఇందాక అంటా ఉన్నారు అంబటి రాంబాబు గారిది అక్రమ అరెస్ట్ అని. దయచేసి సురేష్ గారు, మీ ద్వారా నేను మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నాను. నేనేం అంబటి రాంబాబు గారు అరెస్ట్ అక్రమ అరెస్ట్ నేను సురేష్ గారు, మీరు కాదు వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారని మీరు కోట్ చేశారు. అంబటి రాంబాబు గారు మాట్లాడిన భాష సరైందేనా? మీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ భాష అదేనా? మీరు ఆ విధంగానే మీ పార్టీని, మీ పార్టీలో నాయకుడిని కొనసాగించదలుచున్నారా? ముందుగా అది తెలియజేయాలి వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఒక ముఖ్యమంత్రిని లంకొడకలా అని మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు. అతను మాట్లాడింది అదంతా అదొక పురాణం, అదొక వేదాలలాగా అందరూ ఇదే పాటించాలి. రేపు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రాబోతున్న యువత కూడా అంబటి రాంబాబుని ఒకవేళ ఆయన ఉదాహరణగా తీసుకుంటే ఈ రాజకీయాలు ఎటు వెళ్తాయి సురేష్ గారు? రెండో అంశం, ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ న్యాయస్థానాల్లో వాళ్ళు చేసిన దోపిడీలో, దుర్మార్గాలో, అకృత్యాలో, హత్యలో వీటన్నిటికీ న్యాయస్థానాల్లో సాక్ష్యాధారాలతో నిరూపించబడితేనే
వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది. ఇక ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పదే పదే నిద్రలో కూడా కలవరిస్తా ఉన్న రెడ్ బుక్, గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధ్వంసక పరిపాలన, ఎవరైతే లా బ్రేక్ చేసి వీళ్ళ అధికార పార్టీ నాయకులు కానీ వీళ్ళకి తాబేదారులుగా వ్యవహరించిన కొంతమంది అధికారులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మాన ప్రాణ ఆస్తులతో ఆటలాడుకున్నారో, కార్యకర్తలు ప్రశ్నించినా జెండా పట్టుకున్నా ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేశారో, కార్యకర్తలను ఏ విధంగా ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేపించారో, వాళ్ళ ఆస్తులను ఆక్రమించారో, వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చే విధంగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారిని ఇబ్బంది పెడుతున్న అధికారులు, నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో పాల్గొన్న నాయకులపై వీళ్ళ కక్ష సాధింపు చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ధైర్యం నింపేదానికి, కార్యకర్తలకి నేను అండగా ఉన్నానని చెప్పేదానికి, అది వీళ్ళలాగా లా బ్రేక్ చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి కాదు సురేష్ గారు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, హత్యలు ఏవైతే ఉన్నాయో న్యాయస్థానాల్లో నిరూపించి ఇవాళ ఎవరైతే రాష్ట్ర ప్రజల్ని, కార్యకర్తలను ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారో వాళ్ళని న్యాయస్థానాల్లో వీళ్ళు చేసిన దుర్మార్గాలు నిరూపించి వాళ్ళని జైలుకు పంపుతాం అని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిలో ఉన్న కార్యకర్తలకి ఆయన ధైర్యం నింపడం జరిగింది. అధికారం వచ్చి 20 నెలలు అవుతున్నా ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు? నిజంగా కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే వీళ్ళందరూ ఈ విధంగా మీడియా ముందుకు వచ్చో, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారానో ఈ విధంగా కూటమిపై, ఈ రోజు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై, అభివృద్ధిపై వీళ్ళు ఈ విధంగా విషయం చిమ్మగలిగే పరిస్థితి ఉండేదా? ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏ అరెస్ట్ అయినా, వీళ్ళ నాయకులు ఎవరు జైలుకు వెళ్ళినా అది న్యాయస్థానాల్లో నిరూపించి మాత్రమే. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ న్యాయస్థానాలకు గౌరవిస్తూ చేస్తున్న కూటమి పరిపాలన వీళ్ల మాదిరిగా 11ంటికి 12ంటికి గోడలు దూకి భయభ్రాంతులకు గురి చేసే చిన్న పిల్లలున్నా, ముసలి వాళ్ళున్నా, వాళ్ళ ఏజ్ తో సంబంధం లేకుండా వీళ్ళను ప్రశ్నించడమే పాపంగా గొంతు నులిమే ప్రయత్నం చేసింది నిజమా కాదా సురేష్ గారు? 5 సంవత్సరాల వేళ విధ్వంసక పరిపాలన ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు. రేత్రి 11ంటికి వచ్చి నోటీసులు ఇవ్వటం, 2ంటికి వచ్చి నోటీసులు ఇవ్వటం, 3ంటికి వచ్చి నోటీసులు ఇవ్వటం, మా ఇళ్ల ముందు నుంచొని కానిస్టేబుల్ పాపం వాళ్ళని ఎన్ని విధాల ఇబ్బందులు గురి చేశారో. మేము ఇంట్లోనే ఉన్నాం, ఎటువంటి ధర్నాలకో రాస్తారోకలకో రేపు మార్నింగ్ వెళ్ళట్లేదో అని చూపించుకునేదానికి మా ఫోటోలు 11ంటికి ఒకసారి, 2ంటికి ఒకసారి, 3ంటికి ఒకసారి, 4ంటికి ఒకసారి మా ఇంటి ముందు నుంచొని ఆ కానిస్టేబుల్, ఆ రైటర్, ఆ హోంగార్డు సెల్ఫీ ఫోటో తీసుకొని ఉన్నతాధికారులకు పంపించాలి. ఏ విధంగా అధికారుల్ని ఇబ్బందులకు గురి చేసి కొంతమంది వీళ్ళకు అడుగులకు మడుగులు వచ్చిన తాబేదారులుగా గురించిన అధికారులను అడ్డు పెట్టుకొని, ఈ పివి సునీల్ కుమార్, సునీల్ నాయక్ ఇట్లాంటి వాళ్ళందరిని అడ్డు పెట్టుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తయారు చేసి రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తేనే కదా సురేష్ గారు వీళ్ళకి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రజలు. వీళ్ళ గొంతు ప్రతిపక్ష హోదాగా వినటానికి కూడా రాష్ట్ర ప్రజలు వీళ్ళని ఒప్పుకోలేదు సురేష్ గారు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన దోపిడీలు, వీళ్ళు చేసిన అకృత్యాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడుతూ ఈ రోజు ఏదో విధంగా తప్పించుకోవడానికి, లేదా నారా లోకేష్ గారిని బూచిగా చూపించి అధికారాన్ని అడ్డు పెట్టుకొని నారా లోకేష్ గారు మా మీద నిజంగా నారా లోకేష్ గారే గనక మీ మీద అక్రమ అరెస్టులు చేయాలనో, మీ మాదిరి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని అనుకుంటే ఈ రోజు ఈ విధంగా ప్రశ్నించగలిగే వాళ్ళ. సురేష్ గారు మీరు చూస్తూనే ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ కార్యకర్త అయినా నేను ఇబ్బందుల్లో ఉన్నానని ఒక్క ట్వీట్ పెడితే నారా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు, ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రాంతాలకి, మతాలకి, కులాలకు అతీతంగా ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉన్నాయి, అభివృద్ధి ఫలాలు అందుతా ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. వీళ్ళకి అది చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు ఏదో ఒక విధంగా దుమ్మెత్తి పోసే ప్రయత్నం తప్ప ఎక్కడ కక్ష సాధింపు చర్యల్ని, మీరు చేసిన దుర్మార్గాలు, మీ నోటి ద్వారా
మీరు చేసిన హత్యల వల్ల ఓన్లీ రెడ్ బుక్ వరకే మాట్లాడుకుంటే సమంజసం కదా. నేను హైలైట్ అయింది కాబట్టి నేను దాన్ని హైలైట్ చేశాను. ఇది ఏబీపీ అనే మీడియా సంస్థ నిర్వహించినటువంటి సదస్సులో ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 అనే కాన్క్లేవ్లో ముంబైలో జరిగిన దాంట్లో మాట్లాడారు. ఇది జస్ట్ హైలైట్ అయిందని చెప్పేసి నేను దాన్ని ప్రస్తావించాను తప్ప ఇదే కాదు. దాదాపుగా ప్రస్తుతం అమరావతి అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాముఖ్యతని, అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పారిశ్రామిక విధానాలు, పాలసీలన్నిటినీ కూడా ఆ సదస్సులో లోకేష్ వివరించడం జరిగింది. దానిలో భాగంగా జనరల్గానే ఏ యాంకర్ అయినా అడుగుతారు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైలైట్ ఆయన యువగళం పాదయాత్రలో భాగంగా రెడ్ బుక్ అన్నదాన్ని ఆవిడ మోడరేటర్ అడగటం ద్వారా దాన్ని ప్రస్తావించడం. అయితే ఇక్కడ ఒక పాయింట్తో మీరు ముగించండి. జగన్ గారి పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుంది అంటే దాని అర్థం ఏంటి? అంటే సురేష్ గారు, నారా లోకేష్ గారు ఏ విధంగా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఎవరైతే లా బ్రేక్ చేశారో, ఆ లా బ్రేక్ చేస్తున్న వాళ్ళకి ఏ పొలిటీషియన్ అయితే అండగా ఉన్నాడో, ఎవరైతే రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బందులు గురి చేసే వాళ్ళ ఆస్తులు, మాన ప్రాణాలు దోచుకున్నారో వాళ్ళు ఉండే అవకాశం ఉంది. అంటే దాంట్లో కనుక రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ నాయకుడు, ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దోపిడీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్తా ఉన్నాం. కానీ సాక్ష్యాధారాలతో నిరూపిస్తేనే కదా జగన్కి శిక్ష పడినా న్యాయస్థానాల ముందు మీరు జగన్మోహన్ రెడ్డి అనే మాజీ ముఖ్యమంత్రి గారిని నిలబెట్టాలన్న సాక్ష్యాధారాలు కావాలి కదా సురేష్ గారు. ఈ రోజు జరుగుతున్న దోపిడీలకి, దుర్మార్గాలకి, బయటకు వస్తున్న ఏదైతే అకృత్యాలన్నిటికీ రేపొద్దున నాయకుడు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారని సాక్ష్యాలు బయటకు వస్తే ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నుంచోవాల్సిందే, ఆయన శిక్షార్హుడే. అదే చెప్పారు నారా లోకేష్ గారు. తప్ప ఖచ్చితంగా నేను కక్ష తీర్చుకుంటాను. ఆ రోజు మా కుటుంబ సభ్యులను తిట్టించాడు, మా పార్టీ ఆఫీస్ మీద దాడులు చేపించాడు, మా ఇంటి మీద దాడులు చేపించాడు. నేను ఇంటిలోంచి బయటకు రావాలి, రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలన్నా కూడా ఇంటి గేట్లకి తాడులు, సురేష్ గారు, ఇంటి గేట్లకి తాడులు కట్టించి ఇంటి నుంచి బయటికి రాకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని గృహ నిర్బంధాలు, హోటల్ నిర్బంధాలు చేశాడు. అవన్నీ నిజంగా కక్ష సాధింపు చర్యల్లో భాగాలు కాదు. ఏదైనా సాక్ష్యాధారాలతో బయటికి వచ్చిన తర్వాత న్యాయస్థానాల ముందు నిలబడతాం. అప్పుడు అతను శిక్ష పడే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఈ రోజు మేము రాష్ట్రంలో ప్రజలు ఏదైతే నమ్మి మాకు పరిపాలన అప్పచెప్పారో, సంక్షేమం, అభివృద్ధి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన, ఈ దిశగానే నేను పనిచేస్తా ఉన్నాను, మా కూటమి పనిచేస్తా ఉంది, మా అన్న పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు. అదే విధంగా కేంద్రం మా సహాయ సహకారాలు అందిస్తా ఉంది అని మాత్రమే ఆ వేదికగా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ పేరుని, అమరావతిని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ప్రవర్తన ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిగా ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే దిశగా ఎక్కడా మా కూటమి నాయకుల ఆలోచనలు, పనితీరు ఉండదు సురేష్ గారు. ఓకే.